ఎందుకంటే దేవుని యందు మనము, మన యందు దేవుని మాటలు ఉన్నప్పుడు దేవుని మాట ప్రకారంగా మనం అడుగుతాం. దేవుని చిత్త ప్రకారంగా అడుగుతాం. అప్పుడు మనం ఏమడిగినా దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఏది పడితే అది అడగము. దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో మనకి ఏది దేవుని చిత్తమో, అది ఏది అవసరమో, అది దేవుని చిత్తంలో దేవునికి ఇష్టమో అనే విషయాలని మనము ఆలోచన చేసి వాక్య ప్రకారంగా, వాక్యం అనే సర్కిల్లో మనము ఉండి దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అడుగుతాం. అంతే తప్ప ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. వాక్యం ఉంది కాబట్టి, ఒక 100 మందిలో ఒకరికి ఇద్దరికి ఏదో జరిగింది కాబట్టి మిగిలిన వారందరూ ఏడవండి, అడగండి, మీరు గోజాడండి, దొరలండి, ఎందుకంటే వాక్యం ఉంది, ఏం అడిగినా దేవుడు ఇస్తాడు అని చెప్పేటువంటి విధానం అనేది తప్పండి. ఏది అడిగినా దేవుడు ఇస్తాడంటే దానికి క్రాస్ రెఫరెన్స్గా అది ఏది అడగాల అనే విషయం దేవుడు ఇంకో చోట రాయించి